హే గాయ్స్, వెల్కమ్ టు కేకే గేమర్. ఈరోజు మనం ఇండియన్ 3Dలో నేను చెప్పుకున్నట్టుగానే హల్క్గా ఎలా మారాలో చెప్పుకోబోతున్నా. ఫస్ట్ నేను లోపలికి వచ్చేసాక యాక్చువల్గా ఫ్రాంక్లిన్ని హల్క్గా ఎలా మారాలంటే యాక్చువల్గా ఇదంతా కన్నా ముందు నేను ఆల్రెడీ అప్గ్రేడ్ చేసా. అప్గ్రేడ్ ఎలా చేయాలంటే ఇప్పుడు అప్గ్రేడ్ చేశాక మళ్ళీ ఆప్షన్ రాదు, జస్ట్ లైవ్లో చూపించాలని అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. సర్చ్లోకి వెళ్ళి ఇండియన్ బై డ్రైవింగ్ 3D గేమ్స్ ఉంటాయి, దానిలో మీకు నచ్చి టైప్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ప్లే అని వచ్చి ఇక్కడ అప్గ్రేడ్ అని వస్తుంది. ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో ప్లే అని వచ్చి ఇక్కడైతే అప్గ్రేడ్ అని వస్తుంది. కాకపోతే నేను ఆల్రెడీ అప్గ్రేడ్ చేయడం వల్ల రాలేదు. సో మీరు అక్కడ అప్గ్రేడ్ చేసుకోవాలన్నమాట. మీరు అక్కడ అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు లోడ్ అవుద్ది. అలా అయిన తర్వాత కానీ మీకు హల్క్ కానీ కొత్త వర్షన్ అప్గ్రేడ్ కానీ రాదన్నమాట. సో అక్కడ అయిన తర్వాత మళ్ళీ మనం ఎందుకు ఇక్కడ వద్దు, ఇంచక్క ఫ్రెష్గా బయటికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం హల్క్ని. హల్క్తోనే కాదు, ఇంకా PM9 PM1 to PM10 దాకానే ఉంటాయి అన్నమాట. PM11 అవేమి ఉండవు. PM9 to ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ హల్క్ మారాక ఇంట్లోనే వస్తాం, జస్ట్ ఫర్ ఫన్ అంతే. దీనిలోకి ఎంటర్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత PM మీరు మామూలుగా ఇక్కడ ఇలా టైప్ చేసింది 10 అయితే హల్క్ గైస్, 1 అయితే స్కెలిటన్, 2 అయితే జిరాఫ్ బాయ్. చూడండి ఇక్కడ నాకు బ్లక్ అని వచ్చింది కదా, బ్లక్. యాక్చువల్గా ఇప్పుడు మనం హల్క్గా మారే ముందు హల్క్ వస్తే ఏమేమి జరుగుతాయో చెప్తాను. హల్క్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా బైక్లో ఎక్కితే బైక్ కనిపించకుండా ఎక్కువ హల్కే కనిపిస్తాడు. సెకండ్, మనం ఏమైనా కార్ ఎక్కుదామని ట్రై చేసినప్పుడు కొంచెం అటు ఇటుగా టచ్ అయినా సరే ఆ కార్ కొంచెం దూరం ఎగిరిపడుద్ది. థర్డ్ వన్, మనం ఈ జంప్ బటన్ టైప్ చేస్తే బాగా ఆకాశంలో వెళ్ళి రోడ్డుని బొక్కెట్టగలదు. సెకండ్, దాని తర్వాత ఎవరినైనా కొడుతుంటే ఆడు చాలా దూరంలో పడతాడు. ఇవన్నీ హల్క్ వస్తే జరుగుతాయి. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక యారో బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గా ప్లే నొక్కడమే. చూసారా మళ్ళీ యాడ్ ఒకటి. సారీ గైస్, నేను ఇంకా దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, నాకు యాడ్స్ వస్తాయి. చూసారా గైస్, హల్క్ వీడే అనమాట హల్క్. ఇప్పుడు వీడి కెపాసిటీస్ ఏంటో మొత్తం అంతా చూసేద్దాం. వీడేమేమి చేయగలడం మొత్తం చూసేస్తాం. చూసారా గైస్, పెద్ద బొక్కెట్టాడు హల్క్ గారు. ల్యాండ్కి అయితే హోల్ పడింది అన్ఫార్చునేట్లీ. అండ్ ఇప్పుడు సెకండ్ వన్, నేను ల్యాండ్కి హోల్ పడద్దని చెప్పాను. ఇప్పుడు సెకండ్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొడతాడు, కిలోమీటర్ దూరంలో పడతాడు. కొట్టరా, అమ్మాయి నచ్చింది అంటే కొట్టు. చెప్పాను కదా గైస్, ఇంకో లైవ్ డెమో ఇద్దాం. కొడితే ర్యాంప్ ఎక్కేయాలి అంతే. అందరు పద్ధతిగా ఫుడ్ పాత్ మీద నడుస్తున్నారు. అమ్మాయిలు బతికున్నారు. పాప ఆగు. సారీ బాబు. ఎరుపుకులో కనిపిస్తుంది. సో గాయస్, చూసారా ఎంత దూరం వెళ్ళి పడ్డాడు. ఇక్కడ ఎవడో బ్లాక్ షర్ట్ గాయ్, బుల్ షర్ట్ గాయ్ వస్తున్నాడు.
రావట్లేదు అనుకుంటా, వెళ్తున్నాడు. కొట్టేద్దాం. ముసలి తాత నిన్ను కొడతా. బాయ్ బాయ్. అండ్ సెకండ్ అన్నాను చూడండి, ఇదిగోండి ఇదే. ఇలా అయితే జరుగుద్ది. అర్థమైందిగా మన హల్క్ కెపాసిటీ. చాలా డేంజరస్ అయ్యాడు. బాబు పిలుస్తున్నా కనిపించట్లేదా? ఉన్నాయి హల్క్. నేను ఏమనుకుంటున్నాను, నేను హల్క్ని తెలుసా? రే ఎలా కనిపిస్తున్నా నీకు నేను? రే నేను హల్క్ని రా. చూసారా గైస్, అయితే జరుగుద్ది మనలో పెట్టుకుంటే. మనవాడు ఫెన్సింగ్ దాటేస్తాడు. చూసారా ఇక్కడక్కడ దేని సహాయం లేకుండా ఇలా దాటచ్చు. అండ్ ఇవాళ మనం మాట్లాడుకునే సెకండ్ ఆఫ్ ఆల్ థింగ్, ఇక్కడ చిన్న ఏరోప్లేన్ని పెద్ద ఏరోప్లేన్గా మార్చేసి దాన్ని ఒక టూరిస్ట్ షికారుకి వెళ్దాం అనమాట. షికారు ఫస్ట్ చిన్న ఏరోప్లేన్ పెద్ద ఏరోప్లేన్లో చేసే ప్రొసీజర్ చాలా చిన్నది. కాకపోతే దీనికి మనం తీసుకోవాల్సింది బైక్. కార్ తీసుకుంటే మాత్రం ఈ ప్రొసీజర్ దాని మీద వర్క్ అవ్వదు. టో బైక్ తీసుకున్నాం, వద్దులే. నింజా H2R తీసుకుందాం. ప్రతిసారి అలాగే. గైస్ ప్రతిసారి ఇలాగే అవుతుంది. పూర్తిగా నెంబర్ నొక్కుదాం అనుకుంటే సగం వచ్చి ఆగిపోతుంది. అదిగోండి మళ్ళీ ఎలాగైతే. నేనేమో దాన్ని పెద్దగా అలా చేయాలని అంత కష్టపడుతుంటే ఇండియన్ బైక్ 3D వాళ్ళు సహకరించట్లేదు నాకు. చాలా జాగ్రత్తగా బైక్ ఎక్కేసిన తర్వాత ఒక యూటర్న్. జాగ్రత్తగా చూడండి. ప్రొసీజర్ చాలా ఈజీ. ఇంకా కొంచెం శ్రద్ధ పెడితే చాలా ఈజీ ప్రొసీజర్ మీద. యాక్చువల్గా నేను లిమిటెడ్ స్పీడ్లో వెళ్తున్నాను. చూడండి, ఫస్ట్ ఫుల్ స్పీడ్తో ఇలా వెళ్ళి కరెక్ట్గా ఈ ఏరోప్లేన్ కింద ఎడ్జ్ ఉంది చూడండి, దాని నుంచి ఇలా తిరిగి దీని చుట్టూ టర్నింగ్ వేయాలి. చిన్న ఏరోప్లేన్ చుట్టూ మళ్ళీ వేసి ఇంకో ఫుట్ పాత్ బయట నుంచి ఇలా బయటకు వచ్చేయాలి. ఇంక ఇలా బ్రేక్ వేసేయాలి. 2 నిమిషాలు ఆగండి, మళ్ళీ వెళ్ళిపోండి. అబ్బాయి ఏం పిక్తున్నావు నువ్వు? అలా 2 టైమ్స్ చేయాలి గైస్. మళ్ళీ రెండోసారి సేమ్ రిపీట్ చేయండి. అంతే మనకు వచ్చేసింది. అయినా హల్క్ గడికి ఇన్ఫినిటీ హెల్త్ కాబట్టి చూడండి. ఫైనల్గా 3 టైమ్స్ చేసిన తర్వాత చిన్న ఏరోప్లేన్ దగ్గర ఉన్న ప్లేస్లో పెద్ద ఏరోప్లేన్ అయితే వచ్చేసింది. టచ్ చేస్తుందిగా. అండ్ ఇప్పుడు ఇది ఎలా ఎక్కాలో మనం 3 టైమ్స్ చేయాలి. కొన్నిసార్లు ఒకసారికే వచ్చేస్తుంది ఇండియన్ బైక్ 3Dలో. కొంచెం
వి. చూసారా పెద్ద ఏరోప్లేన్ మనం ట్రై చేద్దాం. ఈరోజు మనం వేయాలన్నమాట అందరు కదా. లోపల హల్క్ గడి కనిపించట్లేదు చూసారా గైస్ ఇక్కడ. మన ఎయిర్పోర్ట్ దాటి చాలా దూరం వచ్చేసాం. టర్నింగ్ తడగడానికి కొంచెం లేట్ అవుద్ది. జస్ట్ దయచేసి ఏమనుకోకండి. పెద్ద ఏరోప్లేన్ నడపడం చాలా కష్టంగా ఉంది గైస్. డోంట్ గైస్ just chill. Guys, let's leave just chill. జురాసిక్ పార్క్. గాయస్ మనం జురాసిక్ పార్క్లో ఉన్నట్టున్నాం. ఇక్కడ క్రాష్ ల్యాండింగ్ అయితే ఇంకేం లేదు. గాయస్ మనం జురాసిక్ పార్క్లోనే ఉన్నాం. మళ్ళీ మనమాట జురాసిక్ పార్క్ అని అంటున్నారు ఏంటి? జురాసిక్ పార్కే అంటారా? గాయ్స్ ఇది మనం తినేస్తుంది. పరిగెట్టండి. అందుకనే గైస్ నాకు ఇలాంటి హల్క్ గడి మీద నమ్మకం లేదు. హల్క్ బ్రో ఆగు. ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి రావాలి వీళ్ళకి తెలియట్లేదు అసలు. డైనోసార్ నిజంగా అయితే మనం జురాసిక్ పార్క్లోకి అయితే వచ్చేసాం. ఒకటి మాట ఆగు ఒకసారి. అయ్యో chill bro, chill bro, jiggle. వచ్చిపోయి మనం కష్టపడి అక్కడి నుంచి కొట్టుకొచ్చిన ఏరోప్లేన్ అట్టే ఉండిపోయిందని మళ్ళీ వెనక్కి వస్తున్నాం. మళ్ళీ ఆ దిక్కుమాల డైనోసార్ ఎదురు రాకుండా ఉంటే బెటర్. అయినా మనం హల్క్ నమ్ముకోవచ్చు గైస్. మనవాడు మంచివాడు. ఆ డైనోసార్ కదా ఇడికి ఈడే చచ్చిపోయేలా ఉన్నాడు హల్క్ గాడు. ఇప్పుడు కనుక ఆ డైనోసార్ సరైన ఇస్తే ఏం లేదు, ఇంకా హల్క్ గడ్లో మ్యాటర్ మొత్తం పోద్ది. ఇంకా గాయస్ మన ఏరోప్లేన్ మనం ఎక్కడే పెట్టినట్టు గుర్తుగా వేసి నాకు. ఓ మై గాడ్, హే నాకు అర్థమైంది. మళ్ళీ ఏరోప్లేన్ దాని ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోయింది. ఓ మై గాడ్ షట్ గాయస్, హల్క్ అయితే
అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. హల్క్ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. మరి టోబైక్ అయితే అక్కడికి వెళ్ళి పడిపోయింది. మన బ్లడ్ మార్క్స్ కూడా అక్కడే క్లియర్ అయిపోయింది. అయ్యయ్యో. సర్లే గైస్. అండ్ ఇంకోసారి మనం గోస్ట్ రైడర్ బండితో మళ్ళీ మనం తిరిగి మన ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీసుని మీట్ అవ్వడానికి. గోస్ట్ రైడర్ ఉంది కాబట్టి మనల్ని ఏ బైక్ ఏం చేయలేదు. ఎందుకంటే టచ్ అయితే కారు కానీ ఏదైనా సరే మస్ అవ్వాల్సిందే. ఏమన్నా ఖచ్చితంగా మస్ అవ్వాల్సిందే మన గోస్ట్ రైడర్ ముందు. అట్టుంటుంది మన గోస్ట్ రైడర్ తోటి. అలాంటి గోస్ట్ రైడర్తో పెట్టుకోవడానికి వచ్చే ఏ బైక్నైనా మనం చీచి చెండాడేస్తాం. హల్క్ గడి మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు, డైనోసార్ కుడిపించుకుని సిగ్గు లేకుండా. అరే హల్క్, అలాంటివి ఏమైనా ఉన్నాయి నీవు? గట్స్ లేవరా నీకు? హల్క్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటే సారీ ఏదో సరదాగా అన్నాను, మీరు జస్ట్ దాన్ని సీరియస్గా తీసుకోకండి గైస్. యాక్చువల్గా వీడికి అయితే నిజంగానే గట్లేవు అనుకో. గాయ్స్ మనకి ఎక్కడికి వస్తాం మనకైతే తెలియట్లా. మనం ఎక్కడికి వచ్చామో నాకు కూడా తెలియట్లేదు గాయస్. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ప్రెసెంట్ పొజిషన్. ఏరోప్లేన్ నన్ను ఎక్కడికో తీసుకొచ్చింది. ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాను. ఒక బిల్డింగ్ కూడా కనిపించట్లేదు నాకు నిజంగా. లిటరల్లీ నేను ఇక్కడ ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నాను. నేను వెళ్ళే కొద్దీ రోడ్డు వస్తూనే ఉంది. లిటరల్లీ నేను అక్కడ ఉన్నా, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. దీన్ని నేను పేరు పెడతా, ఇన్ఫినిట్ రోడ్. మనం రైల్వే స్టేషన్ రోడ్లోనే ఉన్నాం. అంటే ఇప్పుడు మనం జురాసిక్ పార్క్ చుట్టూరా రౌండ్ అనమాట. ఇది మనకి జురాసిక్ పార్క్ మనకి మెయిన్ ఎంట్రన్స్ జురాసిక్ పార్క్లో కనిపించట్లా. మేబీ ఇంకొక 2-3 మినిట్స్లో రీచ్ అయిపోతాం అనుకుంటా. జురాసిక్ వరల్డ్ అదిగోండి. మనకైతే అక్కడ కొంచెం చివర్లో రైల్వే స్టేషన్ కాదు, ఏంటి ఇది ఇంకా రైల్వే స్టేషన్. హమ్మేషా మనుషులు అయితే తిరుగుతున్నారు గైస్ ఇక్కడ. ఫైనల్గా మనం ఉండే సిటీ టౌన్ బిల్డింగ్స్ ఏరియాకి వచ్చేసాం. అంతే గాయస్, మనం రీచ్ అయిపోయినట్టే. హల్కా ఫైనల్గా ఈరోజు మనం ఒక అడ్వెంచర్ చేసినట్టే. జురాసిక్ అసలు ఏ రోడ్లో ఉన్నాం, ఏ రోడ్ నుంచి ఏ రోడ్డుకి వెళ్ళామో కూడా అర్థం కాని సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఇక్కడికి అందరు ఉండే ఏరియాలోకి వచ్చాం. సో లిటరల్లీ నేను చాలా షాక్ అయ్యా అసలు ఇలాంటి ఏరియా ఉందని. అసలు అలాంటి రోడ్లోకి నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, అది కూడా లైవ్లో. అదే నేను ఆడుతున్న టైంకి నాకు లైవే కాబట్టి ఒక ర్యాంప్ స్టంట్ వేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏంటిడే హ్యాండ్లు పట్టుకున్నాడా? అదిగోండి మనీళ్ళు క్లియర్గా బాగుంది. రే జాగ్రత్త. మన హల్క్ మంచి స్ట్రాంగ్ గైస్. ఫైన్, మన హల్క్ చాలా స్ట్రాంగ్ గైస్.
మన హల్క్ లిటరలీ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఫైనల్గా సో మనం మళ్ళీ తిరిగి మన ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోవడానికి ఇంకా 3 seconds ఉంది. 1 2 సారీ గాయ్స్ ఎవరినో గుద్దేసినట్టున్నాను. ఓ మై గాడ్, సర్లే. సో మనం ఫైనల్లీ మన ఒరిజినల్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇవాళకి ఇంకా ఇదే హల్క్ పడుకుంటాడు. అండ్ ఇవాళకి ఇదే గైస్, బాయ్ బాయ్, గుడ్ నైట్ గాయ్స్.